టీడీపీ గేట్లు తెరిస్తే వైసీపీ మొత్తం ఖాళీ అవుతుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. జీపీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలే భవిష్యత్తు కూటమి గెలుపునకు దారిగా పేర్కొన్నారు. జగన్ను కలిసిన కార్పొరేటర్లు కూడా వైసీపీ అభ్యర్థులకు ఓటు వేయలేదని తెలిపారు. ఈ విశాఖపట్నం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహించి ఏదో పేరుకి విశాఖపట్నం రాజధాని అన్నారు, కానీ ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయాల. ఒక ఇటుకరాయి తీసి ఈ పక్క నుంచి పక్క పట్ల, ఒక తట్టెడ మట్టి ఇక్కడి నుంచి అక్కడికి వేయాల. అటువంటి వైఎస్ఆర్ పార్టీ చేయకపోగా ఉన్న ప్లాన్స్ కూడా అస్తవ్యస్తం చేసింది. ఆ రోజు ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి ఏదైతే మాస్టర్ ప్లాన్ రోడ్స్ అవన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళకి ఎక్కడైతే భూములు తీసుకున్నారో అటువంటి చోట్ల వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగా ఆ మాస్టర్ ప్లాన్ కూడా అనకొండలాగా మెలకలు తిప్పుతూ దాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏదైతే అధికారులు అంత ముందు తయారు చేశారో ఆ మాస్టర్ ప్లాన్ అంతా కూడా వాళ్ళ ఇష్టానుసారం దాన్ని మార్చేసి దాన్ని అస్తవ్యస్తం చేసి దాన్ని చేయడం జరిగింది. అందుకే మన అధికారులు కూడా ముఖ్యమంత్రి గారితో పాటు అందరూ చెప్పడం జరిగింది, త్వరలో ఏదైతే ఈ విశాఖపట్నం మాస్టర్ ప్లాన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ స్టడీ చేసి వాటిని అన్నీ కూడా సరి చేసి కొత్త మాస్టర్ ప్లాన్స్ తయారు చేస్తున్నాం. ఆ మాస్టర్ ప్లాన్స్ కూడా దాంట్లో ప్రధానంగా చాలా చోట్ల రోడ్లు వైండింగ్ చేయాలి. ముఖ్యంగా నేను రిప్రజెంట్ చేస్తున్న భీమిలి నియోజకవర్గం ఉంది. భీమిలి నియోజకవర్గం, భీమిలి అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది, కానీ అక్కడ వాస్తవ పరిస్థితి చూస్తే చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మొన్న కూడా నేను అక్కడ జోనల్ కమిషనర్ ఆఫీస్ ఓపెనింగ్ అప్పుడు కూడా చెప్పడం జరిగింది, భీమిలికి సంబంధించిన ప్రధాన రహదారులు వైండింగ్ కూడా చేయబోతా ఉన్నాం. అలాగే భీమిలి బీచ్ రోడ్డు వైండింగ్ చేయబోతా ఉన్నాం. అయితే ఇక్కడ ప్రజలు దీని మీద కొంత రాజకీయం చేసి వైండింగ్ చేస్తే కొంతమందికి నష్టం జరుగుద్ది, వాళ్ళ ఏదో షాప్ పోతుంది, లేకపోతే వాళ్ళ నివాసం పోతుంది, ఇవన్నీ చెప్పి కొంత ఇబ్బంది పెట్టాలని కూడా కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా క్లియర్గా చెప్పాం, డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా జరగాలి, ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, దాన్ని మనం ఆపడానికి వీల్లేదు. ఎవరైతే ఈ వైండింగ్ వల్ల కొంతమందికి నష్టం జరుగుద్దో వాళ్ళకి ప్రభుత్వం మానవతా దృక్పథంతో వాళ్ళకి నష్టం జరగకుండా వాళ్ళకి కాంపన్సేట్ చేసేదానికి కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. వాళ్ళకి షాప్ పోతే దానికి ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్ళకి నివాసం పోతే వాళ్ళకి ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వాలి, టీడీఆర్ ఇవ్వటమా, లేదు వాళ్ళకి ఏదైనా హౌస్ టు హౌస్ ఇవ్వటమా, లేకపోతే ఎక్కడైనా ల్యాండ్ అలాట్ చేయటమా, లేకపోతే ఏం చేయాలనేది ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి వాళ్ళని అందరూ కూడా ఒప్పించి ఆ తర్వాత వైండింగ్ చేస్తామని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే నేను మీకు గతంలో చెప్పానో వైజాగ్ ఫైల్స్ ఈరోజు అతి ముఖ్యమైన దీని మీద నిన్న క్యాబినెట్లో కూడా ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఈ విశాఖపట్నంలో భూములకు సంబంధించి ఏదైతే గతంలో స్కామ్ జరిగాయని చెప్పామో దీంట్లో సాక్షాత్తు రాష్ట్ర మంత్రులకు సంబంధం ఉంది, అలాగే ఇన్ఛార్జీలుగా ఉన్న పెద్దలకు సంబంధం ఉంది, ఉన్నత స్థాయి అధికారులకు సంబంధం ఉంది, ఒక చీఫ్ సెక్రటరీ స్థాయిలో, మాజీ చీఫ్ సెక్రటరీ స్థాయిలో, అలాగే రాష్ట్రంలో మంత్రులతో వీళ్ళందరితో ఎంతోమందికి సంబంధాలు ఉన్నాయి. వీటిలన్నింటి మీద కూడా తయారు చేస్తూ ఉన్నాం. మీకు ఆ రోజు చెప్పినట్టుగా దాని మీద ఆల్రెడీ కొన్ని మీకు ఇప్పటికే మనం డిస్కస్ చేసుకుంటున్నాం. వీటన్నిటి మీద డీటెయిల్డ్గా మొత్తం 2 లక్షల అడుగులు ఒక వ్యక్తి ఈ విశాఖపట్నం భీమిలి మధ్య రిజిస్ట్రేషన్ చేసుకున్న విషయాలు కూడా మీకు తెలుసు. అవన్నీ కూడా విత్ సర్వే నెంబర్స్, విత్ ఎక్స్టెంటు, ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు, ఏ విధంగా చేశారు, ఇవన్నీ కూడా మొత్తం డీటెయిల్స్ త్వరలోనే మీకు ఇవ్వబోతూ ఉన్నాం. ఇవే కాకుండా జరాయితీ భూములతో పాటు గవర్నమెంట్ డీఫామ్ పట్టాలు ఎంతో ఒక లక్ష్యంతో ఈరోజు ఇచ్చిన ఈ డీఫామ్ పట్టాలకు సంబంధించిన ల్యాండ్స్ కూడా మరి రకరకాల అధికారులు, రకరకాల స్థాయిలో ఉన్న ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు వాళ్ళందరూ ముందే ఈ తెలుసుకొని ఇట్లా వస్తుందనే విషయంతో దాని మీద కూడా రకరకాలుగా వాటిని అడ్వాంటేజ్ తీసుకున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాం. తప్పకుండా నిజమైన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేయటం, అలాగే ఈ విధంగా ప్రభుత్వంలో పదవి లేకపోతే వాళ్ళ హోదా ఉపయోగించుకొని ఈ షార్ట్ కట్లో బెనిఫిట్ పొందాలనుకున్న వాళ్ళందరికీ తగిన పనిష్మెంట్ కూడా ఇచ్చే విధంగా అన్ని చర్యలు ఉంటాయని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా చెప్పడం జరిగింది, వైజాగ్ సంబంధించిన మాస్టర్ ప్లాన్స్, రోడ్లు కానీ లేకపోతే బ్యూటిఫికేషన్స్ కానీ, ఐటీ కానీ, టూరిజం కానీ, వీటితో పాటు ప్రధానంగా ట్రాఫిక్ సమస్యలు కానీ ఇవన్నింటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టమని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా విశాఖపట్నం మీద ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ తోటి దీనికి ఒక స్పెషల్ రివ్యూ కూడా పెడతానన్నారు. ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దీని మీద కోడ్ ఉంది కాబట్టి అధికారులు కూడా కలిసే అవకాశం లేదు. ఈ ఎలక్షన్లు అయిపోయిన వెంటనే
విశాఖపట్నం సంబంధించిన ఒక ప్రత్యేకమైన సమావేశం కూడా పెట్టి దీనికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ ఇద్దరు కూడా మా భీమిలి నియోజకవర్గంలో టీవీ అలాగే మా ఇద్దరు కూడా కార్పొరేటర్లు మన స్టాండింగ్ కమిటీలో అత్యధిక మెజార్టీ ఇద్దరు కూడా గెలిచారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీకి చాలా ప్రాధాన్యత ఉంది. అటువంటి స్టాండింగ్ కమిటీలో 10కి 10 మొత్తం కూడా ఈరోజు కూటమి కైవసం చేసుకోవటం చాలా సుపరిణామం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కార్పొరేషన్లో పరిపాలనా పరంగా కూడా ఒక వేగంగా అభివృద్ధి కార్యక్రమాల్లో వీళ్ళందరూ బాధ్యత తీసుకుంటారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇష్యూ జరిగింది అనేటువంటి స్కామ్ అనేది ఇక్కడ విశాఖలోనే జరిగింది అనే దాని మీద మీరు ఎలాంటి దర్యాప్తు చేస్తున్నారు, దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మీరు అన్న దాంట్లో టీడీఆర్ సంబంధించి ఇప్పటికే ప్రముఖంగా పేపర్లో వచ్చింది, మీడియాలో వచ్చింది. దీని మీద ప్రభుత్వం దృష్టి కూడా